యేసుప్రభు 40 దినాలు కొండ మీదకి వెళ్తే యేసుప్రభుని డిస్టర్బ్ చేయడంలో చాలా టెక్నిక్స్ ఉపయోగించింది. అది ఏటా టెక్నిక్స్ అంటే, నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తి పట్టుకొందురు అని రాయబడి ఉన్నదని అతనితో చెప్పింది. అంటే పాత నిబంధనలో ప్రవక్తలు రాసిన వాటిని కూడా సాతాను బోధించుచున్నది. లూకా సువార్త 4వ అధ్యాయంలో మొదటిది అది దేవుని వాక్యం ఏం చెప్తుందో చూడండి. యేసుప్రభుని యెరూషలేముకు తీసుకెళ్లిపోయింది దెయ్యం. దేవాలయ శిఖరాన్ని నిలబెట్టింది. నువ్వు దేవుని కుమారుడు అయితే ఇక్కడి నుంచి కిందకు దూకేయి, నిన్ను కాపాడుటకు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. మీ నాన్న ఉన్నాడు కదా, నిన్ను గూర్చి దూతలకు చెప్తాడు. నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుంటారని అని వ్రాయబడి ఉన్నది. కీర్తనలు 91 12వ వచనం. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతులతో ఎత్తి పట్టుకొందురు. కీర్తనల గ్రంథంలో కీర్తనాకారుడు రాసినది క్రీస్తు పూర్వం 1000 ఏళ్ళు. 1000 ఏళ్లకు ముందు రాయబడిన దేవుని మాటలను సాతాను చెబుతుంది. జాగ్రత్తగా వినాలి మీరు. లూకా సువార్త 4వ అధ్యాయం 9వ వచనంలో, పిమ్మట ఆయన యెరూషలేమునకు తీసుకొని పోయి దేవాలయ శిఖరమును నిలవబెట్టి, నువ్వు దేవుని కుమారుడు అయితే ఇక్కడ నుంచి కిందకు దూకేయి, నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో నిన్ను ఎత్తి పట్టుకొందురు అని వ్రాయబడి ఉన్నదని యేసుక్రీస్తు దెయ్యం చెప్తుంది. ఇప్పుడు బైబిల్ మీకు తెలుసా, సైతానికి బాగా తెలుసా? ఆలోచించండి. మనమైతే చదివితే మర్చిపోతామండి. ఇప్పుడు కీర్తన గ్రంథంలో కీర్తనాకారుడు రాసిన పదాన్ని అనగా క్రీస్తుకు ముందు 1000 సంవత్సరాల్లో రాయబడిన మాటలు 1000 ఏళ్ల తర్వాత యేసుక్రీస్తు పుట్టి తండ్రి పని మీద భూలోకానికి వచ్చినప్పుడు ఇప్పుడు చెబుతుంది ఏమని, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎట్టి పట్టుకొందరు కథ అని వ్రాయబడి ఉన్నది కదా. రెండోది ఏమంటుందో లూకా సువార్త 4వ అధ్యాయంలో 6-7 వచనాలు. ఈ అధికారం అంతయు ఈ రాజ్యముల మహిమ నీకిస్తాను, అది నాకు అప్పగింపబడింది, అది ఎవరికి నేను ఇయ్యాలనుకుంటున్నానో దానికి ఇస్తాను, నువ్వు నాకు మొక్కేయి, ఇదంతయు నీ దగ్గర చెప్పాను. అందుకు యేసు, నువ్వేంటి ఇక్కడ తిరగేసి మాట్లాడుతున్నావు? నీ దేవుడైన యెహోవాకు నువ్వు మొక్కాలి. ఇప్పుడు ఇంతకంత బైబిల్ చదివా, బైబిల్ చెప్పా రిఫరెన్సు. ఇప్పుడు నేను ఒక రిఫరెన్స్ చెప్తున్నాను చూడు. యేసుప్రభు అంటున్నాడు, నీ దేవుడైన ప్రభువుకు మొక్కి ఆయనను మాత్రమే సేవించాలి అని వ్రాయబడి ఉన్నది కాండాల్లో. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 16వ వచనం. మీ దేవుడైన యెహోవాను శోధించినట్లు ఆయనను శోధించకండి. 4వ అధ్యాయం లూకా సువార్త 2వ వచనం. ఆ దినమున ఏమీ తినలేదు. ఆ 40 రోజులు ఉపవాసం తర్వాత ఆకలి కొన్నాడు యేసుక్రీస్తు. అపవాది, నీవు దేవుని కుమారుడు అయితే రొట్టెగునట్లు ఈ రాళ్లతో చెప్పు ఆయనతో చెప్పాడు. అందుకు యేసు, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు అని వ్రాయబడి ఉన్నది. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనం. ఆహారం వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురు. ఒరి, నాకు ఎప్పుడో తెలుసు అవన్నీ, ఇప్పుడు నువ్వు నాకు చెప్తున్నావా? ఇంతకీ యేసెవరో? ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాను. వాక్యమై ఉన్న యేసుకు వాక్యాన్ని బోధించగా లేనిది అపవాది. అంటే ఈ దొంగ బోధకులు గురువు అదే. ఈ దొంగ బోధలు చేసేవాళ్ళు బైబిలే చెప్తారు, బైబిల్లో ఉన్నదే చెప్తారు. అంటే ఈ దొంగ బోధకులు ఇలాంటి వాక్యాలను పట్టుకొని బోధిస్తూ ఉంటారు. బైబిల్లో ఉన్నదే చూపిస్తాడు వాడు, కానీ వాడికి అర్థం కాలేదు అది. అలాగని యేసుప్రభు గెంతేశాడా? కనుక వాడి మాటలకు మీరు నమ్మకూడదు. నా పిల్లలందరినీ హెచ్చరిస్తున్నాను.